ఇక్కడ కార్లు అద్దెకు తీసుకుంటారు. పక్క రాష్ట్రంలో మళ్ళీ అద్దెకు ఇచ్చి మాయం చేస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో తిరిగి అద్దెకు ఇస్తున్న ముఠాను అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు ప్రధాన నిందితురాలు జూపూడి ఉషతో పాటు తుమ్ముడూలు పల్లేష్, సాగర్ పాటిల్, అనిల్ జమేల్ను అరెస్టు చేసిన పోలీసులు నమ్మకంగా మాట్లాడి కార్లు అద్దెకు తీసుకుంటున్న ముఠా అద్దెకు తీసుకుని తిరిగి వేరే రాష్ట్రాల్లో డ్రైవర్ల ద్వారా అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్న ముఠా కర్ణాటకలోని బీదర్, బాల్కీలలో జిరాక్స్ పేపర్లు తీసుకుని అద్దెకు ఇస్తున్న వైనం, కార్లు ఇచ్చిన యజమానులు అడిగి తప్పించుకుని తిరుగుతున్న ముఠా బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు నిందితుల నుండి 2,50,00,000 రూపాయల విలువ చేసే 21 కార్లు స్వాధీనం. 4 నుంచి 5 ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వచ్చేసి వాళ్ళ కార్లన్నీ కూడా థెఫ్ట్ చేశారని రెంట్ మీద తీసేసుకొని వెనక్కి వెళ్లకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత SHO రాయదుర్గం నేతృత్వంలో ఒక తండా చేయడం జరిగింది. అండ్ సిపి సార్ ఆదేశం మేరకు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ టీము పనిచేయగా మనకు 4 అక్యూజ్ లో దొరికారు. దీంట్లో జూపిడి ఉషా, హౌస్ వైఫ్, టెలికాం నగర్ నివాసి. అలాగే తుడుమల్ల మలేష్, ఈజ్ డ్రైవర్ ఆఫ్ జూపిడి ఉషా. అండ్ సాగర్ పాటిల్ అండ్ జామనే అనిల్ కుమార్, వీళ్ళిద్దరు కూడా బీదర్, బాల్కీ డిస్టిక్ చెందినవారు. జూపిడి ఉషా ఇలాంటి కార్ని మోడస్ ఆపరెండి ఏంటంటే, ఈ జూపిడి ఉషా కార్ ఏమున్నాయి వాడిని రెంట్లో తీసుకోవడం, దాన్ని సాగర్ అండ్ జామనే అనే వాళ్ళకి అప్పచెప్పడం. వీళ్ళు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే వేరే రాజ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, ఈ ట్రై జంక్షన్ ఏమున్నాయి మన కర్ణాటక, ఈ తెలంగాణ, అలాగే మహారాష్ట్ర, ఈ ట్రై జంక్షన్ లో తిప్పేవారు. సో అక్కడున్న ఇదన్నీ GPS ట్రాకర్ అన్ని తీసేసి వాళ్ళు చేసేది మట్టి కాదు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీళ్ళు నమ్మకం ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఆ నమ్మకం తీసుకొని తర్వాత థెఫ్ట్ అయిందని వాడికి చెప్పడం, వీళ్ళు ఎవరికో ఇచ్చుకొని దాన్ని మొత్తం అక్కడ వచ్చిన రెంటలు అవి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం, వాడుకుంటున్నారు. లేకపోతే అమ్మేసి ఉంటే 21 వచ్చేది కాదు, వాడుకుంటున్నారు. వాళ్ళు డ్రైవర్ను పెట్టేసి వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు రెంటల్ కోసం. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లో తీశారు. మెజారిటీ ఆమెకే. ఈ వెహికల్ కి 2 lakhs. కొన్ని దానికి తీశారు, కొన్ని దానికి తీయలేదు. అంటే తెలిసిన వాళ్ళు తీసేస్తున్నారు, తెలియలేదు కూడా అట్లనే ఉంటున్నారు. రెంట్ అని తీసుకుంటారు, అవేం చెప్పారు. అవర్స్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేకో 2 డేకో లేకపోతే 10 hours ఇట్లా అవర్స్ టుగెదర్ అంతవరకే డబ్బులు ఇచ్చేసి రెంటల్ తీసేసుకుంటారు. దాని తర్వాత అది అయినాక మళ్ళీ రెస్పాన్స్ చేయరు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, సిమ్ మార్చేయడం, లేకపోతే థెఫ్ట్ అయింది ఏదో ఒకటి కారణాలు చెప్పి రోజు గడపడం ఇట్లా. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఎవరైనా జూమ్ కార్ ఉండొచ్చు, ఇలాంటి కార్లు ఉండొచ్చు, ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, జెరాక్స్ కార్. ఎందుకంటే ఎక్కడైనా చూపెట్టాలంటే RC వాళ్ళు డిఎల్ అని ఉంటుంది. సో దాన్ని నడిపారు. ఇప్పుడు మనం కూడా ట్యాక్సీ వెళ్ళాలంటే వీళ్ళు నాట్ టేక్ ఒరిజినల్స్ కదా. ఇదే అంటే వీళ్ళు దాదాపు ఈ అక్టోబర్ నుంచి మొదలు పెట్టారు. సో ఇదే ఫస్ట్ టైం 2-3 months లో ఇవన్నీ చేశారు. 21 cars వర్త్ 2,50,00,000 rupees, అంటే 2.5 crore వర్త్ ఆఫ్ వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది. మహీంద్రా థార్ 4, మారుతి సుజుకి ఎర్టిగా 10, టొయోటా ఇన్నోవా క్రిస్టా 1, స్విఫ్ట్ కార్ 3, హ్యుండై వెన్యూ కార్ 1, హ్యుండై i20 1, హ్యుండై గ్రాండ్ i10 1. టోటల్ 21 cars వర్త్ 2.5 crores రికవరీ చేయడం జరిగింది. ఇది మన అడిషనల్ DCP గారు, ACP గారు, అలాగే SHO అలాంగ్ విత్ దిస్ క్రైమ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా CP గారు అభినందించారు. థ్యాంక్ యూ.